తెలుగు సినిమా అంటే చాలా తక్కువగా చూసేవారు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే, మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టిపడేసేవారు. అందులోనూ తెలుగు సినిమాను పెద్దగా పట్టించుకునేవారే కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమాలు మంచి కలెక్షన్లు సాధించడంతో ఇప్పుడు మన హీరోల క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. దీంతో తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ నిర్మాతలకు ఒక మంచి అవకాశంలా కనిపిస్తోంది. అందుకు కారణం హిందీలో హీరోల రెమ్యూనరేషన్ కి తగ్గట్టుగా థియేటర్లు వసూళ్లు రావడం లేదు. ఇక తెలుగు సినిమాలు తక్కువ బడ్జెట్ తో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తూ ఉండడం బాలీవుడ్ నిర్మాతలకు సైతం ఆకర్షిస్తోంది. అందుకే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తెలుగులో ఓ కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్ సినిమాకు దర్శకత్వం వహించిన నగేష్ భట్ తో తెలుగు సినిమా చేయాలనే యోచనలో కరణ్ జోహార్ ఉన్నట్టు సమాచారం. గతంలో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ స్థానంలో రామ్ చరణ్ తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నారు కరణ్ జోహార్. సినిమా నిర్మాణ వ్యయం, మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లకు హీరోలు డేట్లు దొరకడం కష్టమవుతోంది. ఇక హిందీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన తెలుగు హీరోల కోసం చూస్తుంటే హీరోల డేట్లు దొరకడం మరింత కష్టమయ్యేలా కనిపిస్తోంది. ఇక తమిళంలోనూ మన తెలుగు నిర్మాతలే అక్కడి హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు హిందీ నిర్మాతలు సైతం తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. ఒక రకంగా ఇది మన హీరోలకి గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు.